ఇటలీ ప్రభుత్వం చేసిన అరెస్టు సంచలనం సృష్టిస్తోంది. 15 మంది ముస్లిం చొరబాటుదారుల్ని అరెస్ట్ చేసింది. ఎందుకంటే 12 మంది క్రిస్టియన్ పాసెంజర్స్ని సముద్రంలోకి తోసేశారట. వాళ్ళు చొరబాటు వస్తున్నటువంటి సందర్భంలో ఇలా చనిపోయినటువంటి క్రిస్టియన్ విక్టిమ్స్ ఘనా, నైజీరియా నుంచి వచ్చారట. టోటల్గా 40 మంది ఈ చొరబాటుదారులు చనిపోయారు. ఇందులో మధ్యలో లిబియా, ఇటలీ దగ్గరికి రావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో టోటల్గా 10,000 మంది చొరబాటుదారులు ఇప్పటికీ ఈ మధ్యకాలంలో చావు బతుకుల్ని తెగించి వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇటలీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ని నిలదీస్తోంది, అడుగుతోంది. యూరోపియన్ యూనియన్ మొత్తం అసలు ఈ చొరబాట్లు లేకుండా ఆపి తీరాలి, వీళ్ళు దారిలో చచ్చిపోతున్నారు, ఆ మిగిలిన వాళ్ళు వచ్చి దేశాలకు భారం అవుతున్నారు, వీళ్ళందరినీ సేఫ్గా మేనేజ్ చేయడం కష్టసాధ్యం అవుతుంది, ఏం చేయమంటారు అని అడుగుతోంది యూరోపియన్ యూనియన్ని.